హాయ్ అండి, నేను మీ యాదమరాజు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ V6 Films. షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ. అవుగాని లేట్ అయింది. దారిలో పాత కస్టమర్ కలిస్తే పలకరించేస్తున్నా. కస్టమరా? అదే నేను సంవత్సరం కిందట ఒక కంపెనీలో పనిచేసా కదా, మా కంపెనీకి రెగ్యులర్ కస్టమర్. బాగా బరి తెగించావు. సరే గాని ఇప్పుడన్నా ముద్దిస్తావా లేకుంటే ముడుచుకొని పీక్తావా? కొట్టు. మళ్ళీనా? ఎన్జిఓ కోసమే కదా. కరెక్టే కదా. ఇక పట్టు. జేబులో 50 కన్నా ఎక్కువ పెట్టుకోవా? ఓన్లీ ముద్దు వరకనే 50 తీసుకొచ్చిన అంతే. మరి అగ్గు వరకు అయితే? దాంట్లో ఏముంది, ఇంకో 50 ఇస్తా. దానికంటే 50కి ముద్దే బెటర్. ఆగే, అది అంబులెన్స్ సైరనే, పోలీస్ సైరన్ కాదు. అంబులెన్స్ కు పోలీస్ సైరన్ తేడా తెలుస్తుంది. తోటలో జాకెట్ బియ్యం లగేజ్ కొడితే నా కోడి దొరికింది నీదేమన్నా పోయిందా, నా కోడి దొరికింది నీదేమన్నా పోయిందా, నా కోడి దొరికింది, నా కోడి దొరికింది మీదేమన్నా పోయిందా, నా కోడి ఏం దొరికిందా నీకు? ఏం దొరికింది నీకు అంటున్నా? నీదేమన్నా పోయిందా? అది కాదురా, నీకు ఏం దొరికిందో చెప్పు ముందుగాలు. అదే నీదేమన్నా పోయిందా? ఏం దొరికిందిరా అయ్యా? అదే నీదేమన్నా పోయిందా? నీకు దొరికిందని అది ఏందిరా? నాకేం దొరికిందో నీకేం ఎరకరా? మరి నీకు దొరికిందేందో చెప్పరాదురా? నా కోటి దొరికింది, నా కోటి దొరికింది. నాకు కోపం నానే చెప్తున్నా. నీకేం దొరికిందో నాకు చూపెట్టు మొదలు. చూపెట్టరా? అరే నాకు కోపం తెప్పియకు, నీదేం పోయిందో నాకు చెప్పు. అరే నీకు దండం పెడతారా? అది ఏందో చూపెట్టురా. నీ దయరా, నీ బాంచనరా. అరే నేను కూడా నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా, నీదేం పోయిందో నాకు చెప్పురా. ఇతరా నాకు అది వేయిందిరా. అదంటే ఏంటిదిరా? అదంటే అర్థం చేసుకోరా. నాకు అర్థం కాలే. ఓ బిత్తిరాడు ఇట్లా పులిరాజుకు ఏడుసు రాకుండా అడ్డం పెట్టుకుంటాడు చూసినావా? అది అదే వేయిందిరా. నాకు అది దొరకలేదురా. మరి ఏం దొరికిందో చూపెట్టరాదురా. నాకు దొరికింది మొగోళ్ళు ఆడరు, ఆడోళ్ళు ఆడతారు. ఏదవా ఇక్కడ దుబాయ్ మనిషి దాకా చేమునిత్రు ఉండాలి. దానికంటే నాదే బెటర్ కాదురా. నువ్వు అవును, ఎప్పుడు చూసినా ముగ్గురు వేసుకొని తిరుగుకుంటుంటావు, ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు నిన్ను వేసుకొని తిరుగుతున్నా. అది కాదు, బతకడానికి ఏం చేస్తావు అని అడుగుతున్నా. తింటా, వంట, గాలి పిలుచుకుంటా. వాళ్ళే క్లారిటీ ఉంది నీకు. మళ్ళా క్లారిటీ లేనిది ఏం చేయను నేను, తెలుసా నీకు? అవునా? అయితే ఒక 2 విషయాలు చెప్పు. గో పొద్దున లేస్తా, స్నానం చేస్తా, ఆ, చెట్టు కింద కూర్చుంటా, ఓ, తింటా, పంట. వాటిని పనులు అంటారా ఎవరైనా? మా దాంట్లో పనులే అంటారు దాటి. అందుకే నీ ఊర్లో గాలికి తిరుగుతున్నావు. హలో, నేను స్పోర్ట్స్ ప్లేయర్ తెలుసా? నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. ఏ గేమ్లో? దీని పత్తి మటక. అవి గేమ్లా? అవును, అవి గేమ్లే. మన దేశం గుర్తించలేదు కానీ ఒలింపిక్లో పెడితే 2 గోల్డ్ మెడల్ వస్తాయి దానికి. అది నిన్ను చూస్తేనే అర్థమవుతుంది కానీ పద మంచి ప్లేస్ చూపిద్దు. అదొక దాని గురించే వచ్చింది మరి. అలా అడగండి చెప్తాను. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. నీ పెళ్ళాన్ని చూద్దాం, చిచ్చి నీ చూద్దాం, చిచ్చి నేను నీతో పని ఉండొచ్చు అన్న. నువ్వు లోపలికి పోయే మా ఊతో కానీ నేను పోయి స్నానం చేసి బట్టలు మార్చుకుంటా. ఆ సమయంలో ఏ పరాయి పురుషుడు రాకుండా నువ్వే చూసుకో. అంటే ఇలా రమ్మని ఇంటి ఇస్తున్నావా లేకుంటే నన్ను బయటకు పోమంటానవే? నీకు ఎట్లా అర్థమైతే అట్లా. 10 నిమిషాలు ఆగచ్చు. నీకైతే ఉత్సాహం. నాతోనేమో పని అన్నారు. ఏం పని రా? 10 నిమిషాల తర్వాత వస్తాం. సీనన్న పేద్దాం. అరే 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 ఆగుర్రా, అరే ఆగుర్రా. ఇంకా వీరెప్పుడు నాకు కొంప ముంచి తట్టుంది. దీన్ని జర కంట్రోల్లో పెట్టుకోవాలి. బయటకు పోతా అనుకున్నా కానీ ఇంకేం పోతాం. 5 రోజు చుక్కలు చూపిస్తుంది నాకు.
ఇగో ఈ గుడి మా తాతనే కట్టించింది తెలుసా? ఓ మీది రాజుల ఫ్యామిలీయా? అవును మళ్ళా మా తాత పెద్ద రాజు, మా అయ్య చిన్న రాజు, నేను నడిపి రాజు. వాళ్ళ పేర్లు చెప్పు. చూసారా సార్ డబుల్ యాక్షన్? వాళ్ళ పేరు ఇట్లా తెలియదు నీకు? మా తాత పేరు నూకరాజు, మా అయ్య పేరు సోమేశ్వరరావు రాజు, నా పేరు సుబ్బరాజు. ఓహో మీ తమ్ముని పేరు కనకరాజు, మీ బామ్మర్ది పేరు ప్రేమరాజా? రాజు కరెక్టే కానీ ఎన్నుకున్న పేర్లే తప్ప. సోపేసింది చాలు, నురుగా బాగొస్తుంది. ఇక ఆపు. మా నురగలు వస్తాయి. ఏంటిది? సబ్బులు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. అవును నీకు లవర్ ఉందా? ఉంది. ఏం పేరు? ఎస్తో స్టార్ట్ అవుతాయి. నీకు? ఉన్నాడు. ఏం పేరు? సేమ్ ఎస్ తోటే స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తాడు? అంటే పిల్లిలోనా? కాదు పులులు. హలో సర్పంచ్, వస్తున్నా. ఎట్టు అనియాడు. సరే నడు. అవన్నీ చేసుకున్న కానీ ఇంత చేసే పని బయట చేసి అవుతుంది, బయట చేసే పని ఇంత చేసి అవుతుంది. ఏమే ఈ రోజు మాకు దొరికిన ఐటమ్ నువ్వేరా? నేనేనే. నువ్వేనా? ఇప్పుడేందే జారలేదు. స్ట్రోక్ మీద స్ట్రోక్. నువ్వే చెప్పావు కదా నువ్వే అని. పరాయిలు అయితే ఆటోమేటిక్గా సరిపోతుంది. నీ క్లారిటీలో నువ్వు ఉన్నావు. నేనే ఆ క్లారిటీలో ఉన్నాను కాబట్టే నీతో ఇంకా కాపురం చేస్తున్నా. లేకుంటే పక్కింటోడితో ఎప్పుడో చెంపోయిపోయేదాన్ని. ఓహో ముచ్చట పక్కింటి దాకా వచ్చిందా? పక్కింటోడి దగ్గరికే కాదు ఎదురింటికి కూడా వెళ్ళింది. అమ్మా అనవసరంగా ఎదవనైపోయాను. రూపాయి కూడా పనికిరాని నాకు 20 లక్షల కట్నం పోసి నేను ఇచ్చినప్పుడే ఇందులో ఏదో తిరకాసుదని అర్థం చేసుకోలేకపోయింది. ఇప్పుడు అర్థమైంది కదా, మూసు కూసో. కూర్చోను. కూసోకపోతే ఇంట్లో దుకాణం తెరుస్తా. అమ్మా ఇది ఇంతకు బరిదేయించిందంటే నేను బజార్ల ఖర్చులు ఖాయం. ఈ వెంటనే బైక్ అడి చేయాలి. నమస్తే బా అన్న. నమస్తే. నేనేం చెప్పినా నువ్వేం చెప్తాను? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అదా గంజా మొక్కలు తీసేస్తలే బావ రేపు. నేను అడిగింది గంజా మొక్కల గురించి కాదు. గంధపు మొక్కల గురించా? గంధం మొక్కలు ఎప్పుడు పెట్టావురా? అరే గిచ్చటైనా నువ్వు డబుల్ పేమెంట్ ఇస్తాను, నా పేమెంట్ చెప్పండి. 3 నెలలు బావ, 3 వచ్చినాయి. ఫస్ట్ వాటి మూల లేకుండా విప్పాలి. సరే అయ్యా అయితే కానీ ఎవడు బావ వీడు ఇంత గలీజు తీసిండు? ఫోకస్ లేదు, లైటింగ్ లేదు, ఏం లేదు. బాలే. నేను అడిగింది ఫోటోలా నువ్వు పెట్టున్నావు అని అడుగుతాను. ఇలా ఏం చేస్తాను అడుగుతానా? నా చెల్లెకు ఊరంతా చూపెట్టంటే దీన్ని ఈ ఊళ్ళో చూస్తా అనుకుంటున్నా? కాదు బావ, ఏ చుప్ అన్నని కాస్త బామారి చేద్దాం అనుకుంటున్నారా? అది కాదు. నువ్వేమన్నాడు? అన్నా నాకు సుబ్బు అంటే ఇష్టం. నీకు ఇష్టం లేదా? చెప్పు. ఇష్టమే. అదే చెల్లెలంటే ఇష్టమే. అదే మీ చెల్లెలంటే ఇష్టం. ఇస్తే పెళ్లి చేసుకుని మారాన్లా చూసుకో. ఏందిరా నీకు నా చెల్లెలిసి పెళ్ళి అన్నా? ఓ అట్లనా? ఈ ఊర్లో మీ వర్గమోట్లు ఎన్నున్నాయి సుబ్బు? ఈ ఊరు మొత్తంలో మావే ఎక్కువ ఉంటాయి వర్గం ఓట్లు. అట్లయితే ఈసారి సర్పంచ్లకు నువ్వే నించో, నేను సపోర్ట్ చేస్తా. ఓకే. ఏ అట్లా మేములా టెస్ట్ చేసిన మీరు పెళ్లి చేసుకుని నాకు ఇష్టమే. అవునా? ఇష్టమే. సరే చేసుకోవచ్చుగా. నిజంగా ఒప్పుకుంటున్నా? మా వర్గం ఓట్ల గురించి ఒప్పుకుంటలేవు గాను. షే అమ్మతోడు మీ ఇద్దరి ప్రేమ కోసం ఒప్పుకుంటున్నా. నమ్మొచ్చా? నమ్మొచ్చు బావా. సరే ఇంతకీ ఈ ఫోటో పంపించుకోడు? అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభ ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా నిన్ను మించి. పోలీసుల రైడ్లో పట్టుబడ్డ ప్రముఖ వ్యభిచారిణి పావని. అరే ఇది విన్నవారా? తిన్నరా? అరే మన పావని పాపరా? తెలుసురా అదే టైప్ అని నేనే 4 సార్లు వచ్చిన దాని దగ్గరికి. ఏంటి అంటే నేనే బుగ్గ అన్నారా? అందుకేనేమో పోలీస్ సైరన్ రాగానే పిలో ఉరికింది. అవ్వ 150 బొక్క. అరే నువ్వు బుగ్గగాని కాదురా, బుగ్గలో బుగ్గగానివి.
హాయ్ అండి, నేను మీ యాదమరాజు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ V6 ఫిలిమ్స్. షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ.